So, hello aspirants, welcome to class number 7 of class 7 of Indian Polity for APPSC Group 2 Mains by me, Advocate V. Ravikant Sharma. ఇప్పుడు మనం 31 నుంచి 35 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. 31 టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఆన్ ఆర్టికల్ 341 అండ్ ఎస్సీ లిస్ట్. ఇది మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో ఫండమెంటల్ రైట్స్ కింద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబల్స్ యొక్క ప్రొటెక్షన్, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్, ఎఫర్మేటివ్ యాక్షన్ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఈ ఎస్సీ లిస్ట్ అనే దాని మీద స్టేట్స్ ఇష్టం వచ్చినట్టు ఎస్సీ లిస్ట్ లో ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ చేయకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు బ్రాడ్ గా ఇచ్చింది. మనకి ఓబీసీకి సంబంధించిన దాంట్లో స్టేట్స్ కి ఫుల్ అటానమీతో రీసెంట్ గా సుప్రీంకోర్టు వేరే కేసులు ఇచ్చింది. బట్ ఎస్సీ ఎస్టీల విషయంలో మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ కి ఇష్టం వచ్చినట్టు ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పి ఆర్టికల్ 341 ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ రూల్ దట్ స్టేట్స్ కెన్ నాట్ ఆల్టర్ ద షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్, రీఇన్ఫోర్సింగ్ ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీంట్లో మనకి ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, అండర్ ఆర్టికల్ 341 ఓన్లీ ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ పార్లమెంట్ కెన్ డిజైన్ ఆర్ మోడిఫై ద లిస్ట్. కేవలం రాష్ట్రపతి మాత్రమే పార్లమెంట్ ని సంప్రదించిన తర్వాత ఎస్సీ లిస్ట్ లో మార్పులు చేర్పులు చేయొచ్చు. కొన్ని కులాలను చేర్చడం, కొన్ని కులాలని తీసివేయడం, ఇట్లాంటి పనులు చేయొచ్చు. మనకి బీహార్ లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీస్ అంటే మనకి బీసీలే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని సబ్ క్లాసిఫికేషన్స్, అంటే మనం నామిన్క్లేచర్ ని బట్టి వాళ్ళు ఎలా బ్యాక్వర్డ్ అయి ఉన్నారు, చాలా వెనకబడి ఉన్నారా, ఎకనామికల్ గా వెనకబడి ఉన్నారా, సోషల్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్బీసీస్ ఇలా ఉంటాయి. సో మొత్తానికి ఏంటంటే కొన్ని బీసీ కులాలని ఎస్సీ లిస్ట్ లో కలపడానికి బీహార్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. దాన్ని సుప్రీం కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పింది. ద రూలింగ్ అఫ్యూమ్స్ దట్ ఎనీ సచ్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ మస్ట్ బి లెజిస్లేటెడ్ బై పార్లమెంట్. అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే అది పార్లమెంట్ ఇనిషియేట్ చేయాలి. దానికి ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరము. మనకి దీంట్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఎస్సీ లిస్ట్ మోడిఫికేషన్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ లో మార్పులు చేర్పులు చేయడానికి ప్రొసీజర్ ఏంటి, పార్లమెంట్ ఇనిషియేట్ చేస్తుంది, దానికి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్స్ కి కానీ అసెంబ్లీస్ కానీ ఆ పవర్ ఉండదు. ఇది సుప్రీం కోర్టు యొక్క ఆర్టికల్ 341 యొక్క ఇంటర్ప్రిటేషన్ సంబంధించినటువంటి విషయం. దాంట్లో ప్రెసిడెంట్ రోల్ ఏంటి, పార్లమెంట్ రోల్ ఏంటి, ఈ లిస్ట్ యొక్క మోడిఫికేషన్స్ ఏంటి, వీటి మీద క్వశ్చన్ వస్తుంది. అండర్ విచ్ ఆర్టికల్ డస్ ద ప్రెసిడెంట్ హ్యావ్ ద అథారిటీ టు స్పెసిఫై షెడ్యూల్డ్ కాస్ట్ ఫర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ప్రెసిడెంట్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాల్లో ఉండే లిస్ట్ ని తయారు చేయడానికి ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే, స్ట్రైట్ అవే మనం సుప్రీంకోర్టు దేని మీద ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన అదే ఆర్టికల్ 341. మనకి ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్ లో వస్తుంది. 338 330 యొక్క డిస్కషన్ కి సంబంధించినవి కావు. Yes, Article 341 empowers the president to specify SEs for each state, subjected to modifications by the parliament. The Supreme Court's ruling reinforces constitutional safeguards against arbitrary changes in the SC list. SC list ని ఇష్టం వచ్చినట్టు షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ ని మార్చడానికి ప్రభుత్వం యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్స్. ఎందుకంటే కొన్ని కులాలు వాటి యొక్క జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఓసీలో ఉంటే బీసీలో గెలవాలంటే, ఇంతకుముందు కాపులు ఓసీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓబీసీలో ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. బీసీలో ఉన్న కులాలు కొన్ని ఎస్సీ ఎస్టీలో చేర్చాలని చెప్పేసి అనుకుంటాయి. అవి సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటే ఆ కులం యొక్క, ఉదాహరణకి ఆ తెలంగాణలో ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది బీసీ నుంచి ఎస్సీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఎస్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ ప్రకారం జరిగేటువంటి మిస్యూజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ఇచ్చింది. ఓబీసీలు ఆల్రెడీ మనకి హిస్టారికల్ గా ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిని విత్ ఇన్ ద ఓబీసీ ఏబిసిడీలు అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కి ఆ వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే ఓబీసీలు చాలా డైవర్సిఫైడ్ ఉన్నటువంటి చాలా కొన్ని వేల వందల కులాలు ఉన్నాయి కాబట్టి స్టేట్స్ గా ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీల యొక్క పాపులేషన్ మనకి ఓబీసీ ఎంత పాపులేషన్ ఉండదు, బట్ కులాలు స్టాండర్డ్ గా ఉంటాయి, ఉపకులాలు స్టాండర్డ్ ఉంటాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే ఎస్సీ ఎస్టీల ఇంట్రెస్ట్లకి భంగం కలగకుండా డైరెక్ట్ గా పార్లమెంట్ ప్రెసిడెంట్ అండర్ కంట్రోల్లోనే ఈ ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ లిస్ట్ మోడిఫికేషన్ అధికారాలు కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ ఆన్ డీలిమిటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి సిలబస్ లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కింద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ కింద వస్తాయి. చాలా మందికి ఈ న్యూస్ చూడగానే డీలిమిటేషన్ అన్నప్పుడు వాళ్ళు మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం
డీలిమిటేషన్ ఆర్టికల్ 8082 వీటి ప్రకారం డీలిమిటేషన్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. వీటి యొక్క నిర్ణయాలు కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది కదా, మరి సుప్రీం కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అయిందండి అని చెప్పి డౌట్లు వస్తుంటాయి. యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి 2019లో దానికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తీసేసి అన్ని రాష్ట్రాల లాగానే ఇండియన్ యూనియన్లో కలపడం జరిగింది. అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేటువంటి జరిగింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం జరిగింది. దీని నుంచి ఈ డీలిమిటేషన్ కమిషన్ కి అధికారాలు మరియు బాధ్యతలు ఇవ్వబడతాయి. మనకి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి డీలిమిటేషన్ కమిషన్ కాకుండా ఈ యొక్క పార్లమెంట్ యొక్క యాక్ట్ ద్వారా వచ్చినటువంటి డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది. ఇది మిగతా రాష్ట్రాలకి జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అందుకే ఎప్పుడైతే ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ 2019 కోర్టులో ఛాలెంజ్ చేయబడిందో ఆటోమేటిక్ గా ఈ డీలిమిటేషన్ కూడా ఛాలెంజ్ చేయబడింది సుప్రీంకోర్టులో. దానికి సుప్రీంకోర్టు తన అడ్judication చేసింది. ఎలా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ 2019 లేదా అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370ని సుప్రీంకోర్టు సమర్థించిందో, అదేవిధంగా 2020లో ఏర్పాటు చేసినటువంటి డీలిమిటేషన్ కమిషన్ కూడా ఇక్కడ ఇంటర్ లింక్ ఉంది. ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ 2019 రాజ్యాంగ విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు అనుకుంటే ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చినటువంటి డీలిమిటేషన్ కమిషన్ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉండేది. బట్ దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దీనికి కూడా వచ్చేసింది. సుప్రీంకోర్టు రూల్ దట్ డీలిమిటేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ డస్ నాట్ వైలేట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ and was legally conducted under Article 3 and Article 239A. 239A కింద మరియు ఆర్టికల్ 3 కింద శాస్త్రీయంగానే రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం, యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ గా మార్చింది. రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగాయి. ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్, కాంగ్రెస్ ఎన్సిపి కోalition గవర్నమెంట్ వచ్చింది. The verdict paved the way for elections in the Union Territory which had been pending since the abrogation of 370. So ఈ జూలై నెల కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి సెప్టెంబర్ ఎలక్షన్స్ జరిగాయి. అక్టోబర్ కల్లా అక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది వచ్చేసింది. మనకి దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ పరంగా డీలిమిటేషన్ కమిషన్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ యొక్క పవర్స్ ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాము. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన డీలిమిటేషన్ కమిషన్ యొక్క నిర్ణయాలు కోర్ట్స్ లో మనకి ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ యాక్ట్ ని బేస్ చేసుకుని వచ్చింది కాబట్టి ఇది ఛాలెంజ్ చేయబడింది. మిగతా రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం ఉన్నటువంటి డీలిమిటేషన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడి తన పని తాను చేసుకుంటుంది. కోర్ట్స్ వాటిలో ఇంటర్ఫీర్ అవ్వవు. ఇంపాక్ట్ ఆఫ్ డీలిమిటేషన్ ఆన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఎందుకు అప్పీల్ చేసిందంటే, ఎస్సీలకి ఎస్టీలకి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిప్రజెంటేషన్ ఇచ్చే దిశగా డీలిమిటేషన్ కమిషన్ పనిచేసింది. అంటే సోషల్ జస్టిస్ వైపు ఆ యొక్క కమిషన్ పనిచేసింది. ఎప్పుడైనా ఇంటెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది రాజ్యాంగం యొక్క మొరాలిటీకి దగ్గరగా ఉంటే కోర్ట్స్ వాటిని అప్హెల్డ్ చేస్తాయి. రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ లేదా ఫౌండేషనల్ అంబిషన్స్ కి దూరంగా కనుక చట్టాలు ఉన్నప్పుడు వాటిని కోర్టులు స్ట్రగుల్ చేసే అవకాశం ఉంది. సోషల్ జస్టిస్ కోసము ఆ డీలిమిటేషన్ కమిషన్ వర్క్ చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి దానికి సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసిందని చెప్పి మనం భావించవచ్చు. వరల్డ్ ఎంసీక్యూ చూద్దాం. అండర్ విచ్ యాక్ట్ వాజ్ ద డీలిమిటేషన్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ సెటప్. ఏ ఆర్టికల్ ద్వారా అయితే అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జరిగి జమ్మూ అండ్ కాశ్మీర్ రియార్గనైజేషన్ జరిగిందో అదే ఆర్టికల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The Jammu and Kashmir Reorganization Act 2019 provided for the delimitation of constituencies after the abrogation of Article 370. The Supreme Court's ruling on Jammu and Kashmir delimitation reaffirms constitutional procedures for redrawing electoral boundaries. మనకి ఎలక్టోరల్ బౌండరీస్ ని తిరిగి ఒక జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము తిరిగి డ్రా చేయడం జరుగుతుంది. పేవింగ్ వే ఫర్ ద ఎలక్షన్స్ ఫర్ యూనియన్ టెరిటరీ. ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ కి సుప్రీంకోర్టు వ్యాలిడిటీ అప్హెల్డ్ చేసిన తర్వాత మనకి జమ్మూ రీజియన్ లో 43 సీట్లు అండ్ కాశ్మీర్ రీజియన్ లో దాదాపు 47-48 సీట్స్, మొత్తం మనకి 90 సీట్స్ ఉంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో. కాబట్టి జమ్మూ రీజియన్ లో రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీస్ పెరిగి వాటి యొక్క సీట్లు కూడా పెరగడం జరిగింది. ఆ పెరిగిన సీట్లకే 2024 సెప్టెంబర్లో ఎలక్షన్స్ పెట్టారు. డిబేట్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా అమెండ్మెంట్స్. మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లో 10th షెడ్యూల్లో భాగంగా యాంటీ డిఫెక్షన్ లా ఆయారాం గయారాం కల్చర్ ఈ రోజు ఒక పార్టీలో రేపు ఒక పార్టీలో మనకి నార్త్ ఇండియాలో హర్యానా స్టేట్ లో ఒక పొలిటీషియన్ 15 రోజుల్లో 3 పొలిటికల్ పార్టీలు మారడం అనేటువంటిది ఆ రోజులో జరిగింది. దాని నుంచి ఆయారం గయారం అనేటువంటి ఒక సామెత వచ్చింది. ఈ ఆయారం గయారం కల్చర్ కి స్వస్తి పలకడానికి ఈ రోజు కూడా మనకి స్పీకర్ ఇండెఫినెట్ గా టైం తీసుకుంటాను తెలంగాణ అసెంబ్లీలో.
స్పీకర్ తరపు అడ్వకేట్ టైం తీసుకున్నారు. రీజనబుల్ టైం అంటే ఎంత టైం కావాలో కోర్టు చెప్పమని చెప్పింది. ఇంకో 3 days లో చెప్తామని చెప్పారు. కాబట్టి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి ఫౌండేషనల్ స్కూల్ ఆ రోజు వేయడం ద్వారా ఈరోజు తెలంగాణనే కాదు ప్రతి రాష్ట్రంలో ఎవరైతే పార్టీలు యాంటీ డిఫెక్షన్ లకు అగైనెస్ట్ అంటే 1/3 వెళ్తే మనకి మెర్జర్ చేసుకోవచ్చు. 2/3 వెళ్తే పార్టీని స్ప్లిట్ చేసి ఇంకొక పార్టీలో కలిపేయచ్చు. సో ఈ 2/3 1/3 కాకుండా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వెళ్తే మాత్రం ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లాని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకి ప్రస్తుతం ఆ యొక్క ప్రాబ్లం అయితే ఉంది. సుప్రీం కోర్టు మళ్ళీ దాన్ని 18th కి వాయిదేసింది. దానికి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్ యాంటీ డిఫెక్షన్ లా వై న్యూస్ కాల్స్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ద యాంటీ డిఫెక్షన్ లా ఇంటెన్సిఫైడ్ ఆఫ్టర్ రీసెంట్ పొలిటికల్ డిఫెక్షన్స్. రీసెంట్ అంటే జూలై 2024 అని అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ద 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ హూ డిఫెక్టెడ్ ఫ్రమ్ దేర్ పార్టీస్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇలా ఎవరు పవర్లు స్విచ్చింగ్ అవుతుంటే అపోజిషన్ లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గంపగుత్తగా వెళ్ళిపోయారు, సింగిల్ గా వెళ్ళారు. తెలుగు రాష్ట్రాలు చూస్తూనే ఉన్నాము. సుప్రీం కోర్ట్ హ్యాస్ సజెస్టెడ్ సెట్టింగ్ ఏ ఫిక్స్డ్ టైమ్ లైన్ ఫర్ స్పీకర్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్ కేసెస్. ఆల్రెడీ 10 months సుప్రీం కోర్ట్ టైం ఇచ్చింది తెలంగాణ స్పీకర్ కి. ఈజ్ ఆస్కింగ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్. కాబట్టి ఆ రీజనబుల్ టైం అంటే ఏంటో మీ స్పీకర్ ని కనుక్కుంటామని చెప్పి ముకుల్ రోహత్గి స్పీకర్ తరపునటువంటి అడ్వకేట్ కి ఈరోజు సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ సీక్ టు గివ్ ఇండిపెండెంట్ బాడీస్ ద పవర్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద స్పీకర్. సుప్రీం కోర్టు ఇంకొక ప్రపోజల్ జూలై 2024 ఏం చెప్పిందంటే స్పీకర్ కి ఈ బాధ్యతలు ఇస్తే స్పీకర్ ముందు స్పీకర్ అవ్వాలంటే ఎమ్మెల్యే అవ్వాలి లేదా కౌన్సిల్లో మెంబర్ అయి ఉండాలి. అలా అవ్వాలంటే ఏదో పొలిటికల్ పార్టీ యొక్క అఫిలియేషన్, వాటి సభ్యత్వం, వాటిలో యాక్టివ్ పాలిటిక్స్ అంటే స్పీకర్ పదవిని చేపట్టడం కంటే ముందు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు. కాబట్టి తను ఏదైతే పార్టీ నుంచి వస్తాడో ఆ పార్టీకి ఫేవర్ గా ఉంటుంది. కాబట్టి స్పీకర్ కాకుండా వేరే అడ్జుడికేషన్ బాడీ ఉండాలి. దీని కూడా ఆలోచించమని చెప్పి కోర్టు గవర్నమెంట్ కి సూచించింది. పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాలో ఏమేమి ఉన్నాయి అంటే నామినేటెడ్ మెంబర్స్ అయితే 6 months లోపులోనే పొలిటికల్ అఫిలియేషన్ డిసైడ్ చేసుకోవాలి. 6 months తర్వాత వెళ్ళకూడదు. ఇండిపెండెంట్ పర్సన్స్ పార్టీ మారకూడదు. మనకి 2/3 లో వస్తే ఇంకో దాంట్లో మెర్జ్ అవ్వడము, 1/3 లో వస్తే స్ప్లిట్ అవ్వడము, ఈ రెండు కాకుండా సింగిల్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు జాయిన్ ఉండకపోవడము, ఇలాంటి ప్రొవిజన్స్ అనే యాంటీ డిఫెక్షన్ లా ఉన్నాయి. మీకు ఐడియా ఉంటుంది. రోల్ ఆఫ్ స్పీకర్ అండ్ డిఫెక్షన్ కేసెస్. స్పీకర్ యొక్క నిర్ణయం అనేటువంటిది ఈ యాంటీ డిఫెక్షన్ లా కేసెస్ లో ఫైనల్ గా అవుతుంది. ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఓల్డ్ ఎంసీక్యూ కనుక చూసినట్లయితే విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద యాంటీ డిఫెక్షన్ లా. మనకి యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో ఉంది. 7th షెడ్యూల్లో మనం చూసాము యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. 8th షెడ్యూల్లో మనకి లాంగ్వేజెస్ ఉంటుంది. 9th షెడ్యూల్లో జ్యుడిషియల్ రివ్యూని తప్పించుకోవడానికి మనకి 1974 ఆ టైంలో పెట్టినటువంటి షెడ్యూల్ ఇది 9th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద 10th షెడ్యూల్ యాడెడ్ బై 52nd ఈ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లా అంటే 10th షెడ్యూల్ 1985 రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇవన్నీ గుర్తుంటాయి, కానీ దాని అమెండ్మెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో రావచ్చు, అడ్మిన్ లో రావచ్చు. 52nd అమెండ్మెంట్ యాక్ట్. దీని సంబరం కనుక మనం చూసినట్లయితే ఇట్స్ స్ట్రెంథనింగ్ ద యాంటీ డిఫెక్షన్ లా ఇస్ నెసరీ టు అప్హోల్డ్ ద పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ప్రివెంట్ అనెథికల్ డిఫెక్షన్స్. ఈ రోజు కూడా సుప్రీం కోర్టులో కేసు ఉంది అండ్ February 18th ఇంకొక హియరింగ్ ఉంది. కాబట్టి వెరీ ఆంధ్రప్రదేశ్ కాకపోయినట్టు పక్క రాష్ట్రం తెలంగాణలో ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అండ్ సుప్రీం కోర్ట్స్ రిమార్క్. మనకి రాజ్యాంగానికి సంబంధించిన విలువల కట్టుబడడం మీద సుప్రీంకోర్టు యొక్క రిమార్క్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ సెంట్రల్ స్టేట్ రిలేషన్ మీద, మనకి లోకల్ బాడీస్ మీద, టాక్సేషన్ మీద కొన్ని టాపిక్స్ రిపీట్ అవుతుంటాయి. డోంట్ ఫీల్ బోర్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలవెంట్ టాపిక్స్ మైన్యూట్ చేంజెస్ ఉన్నా మళ్ళీ ఈ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది రివిజన్ సెషన్ లాగా భావించి మళ్ళీ ఒకసారి టాపిక్ చూడండి. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంఫసైజ్డ్ అంటే జూలై 2024లో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇన్ అప్హోల్డింగ్ డెమోక్రటిక్ వాల్యూస్. ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకోవడం కోసము రాజ్యాంగం యొక్క నిబద్ధత ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కొన్ని మాట్లాడారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు చీఫ్ జస్టిస్లు, హైకోర్టు జడ్జెస్, వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగం మీద మాట్లాడిన మాటలు వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు
2024-2023లో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ కూడా బేసిక్ స్ట్రక్చర్ మీద కొన్ని మాట్లాడారు. అంతకుముందు లా మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా మాట్లాడారు. కాబట్టి ఎవరైతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగం మీద అది ఫర్రైనా ఎగనెస్ట్ అయినా ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ లో ఏ లింక్ ఉందని చూసుకుంటే ఈజీగా కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఎన్షూర్స్ గవర్నెన్స్ అలయన్స్ విత్ వాల్యూస్ చెందిన కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ భద్రత అనేటువంటిది రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ వాజ్ ఎ కీ ప్రిన్సిపల్ ఇన్ ల్యాండ్ మార్క్ కేసెస్ సచ్ యాజ్ కేశవానంద భారతి అండ్ నవోదయ్ సింగ్ జోహార్. ఈ నవోదయ్ సింగ్ జోహార్ డీక్రిమినైజేషన్ ఆఫ్ మనకి హోమోసెక్షువాలిటీ ఇది మనం చూడొచ్చు. కేశవానంద భారతి కేసు మనం అందరం చూడొచ్చు. The judiciary has increasingly invoked constitutional morality to interpret fundamental rights and governance issue. రాజ్యాంగ పద్ధతిని ప్రమాణంగా తీసుకుని ప్రాథమిక హక్కుల మీద పరిపాలనకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద సుప్రీంకోర్టు తన తీర్పుల్ని ఇస్తా ఉంది. Possible area of questions: meaning and significance of constitutional morality. Cases where Supreme Court has applied constitutional morality. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఏ కేసెస్ మనకి చూసాం కదా, కేశవానంద భారతి కేసు, నవోదయ్ సింగ్ జోహార్ ఇది రీసెంట్ కేసు. ఇలాంటి కేసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. మోడల్ ఎంసీక్యూ: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మనకి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. ద కేశవానంద భారతి కేసు 1973 ఎస్టాబ్లిష్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్. మనం దీని గురించి విస్తృతంగా ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇన్ ద గవర్నెన్స్. సమ్మరీ: కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రిమైన్స్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్. ఈ రాజ్యాంగ భద్రత అనేటువంటిది న్యాయ వ్యవస్థ యొక్క వ్యాఖ్యానాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ ఆర్టికల్లు, చట్టాల్లో ఉన్నటువంటి వివిధ సెక్షన్లని అర్థం చేసుకోవడానికి, వాటి మీద వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగ భద్రతని సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన విషయంగా తీసుకుంటుంది. ఇట్ ఎన్ష్యూర్స్ అడ్హెరెన్స్ టు డెమోక్రటిక్ అండ్ ఎథికల్ గవర్నెన్స్. ఒక నైతికమైనటువంటి గవర్నెన్స్ అంటే పరిపాలన ఇవ్వడానికి, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉండడం కోసము రాజ్యాంగ భద్రత అనేటువంటి విషయం దాన్ని ఒక మీటర్ గా సుప్రీంకోర్టు తీసుకుని జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్. మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాదాపు 20 years ఎగో మనకు వచ్చింది. 2005లో యూపీఏ 1 గవర్నమెంట్ టైంలో వచ్చింది. పారదర్శకత మరియు సమాచార హక్కు అనేటువంటివి ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నెన్స్ సంబంధించి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. మన సిలబస్ లో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రైట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మన సిలబస్ లో ఉంది. వై న్యూ సుప్రీం కోర్ట్ రీఅఫర్మ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఇన్ ఎన్హాన్సింగ్ ద గవర్నమెంట్ అకౌంటబిలిటీ. సో సుప్రీం కోర్టులో నిత్యం వచ్చేటువంటి కేసెస్ లో సిలబస్ కి దగ్గరగా ఉన్నటువంటి కేసెస్ మనం తీసుకుంటాం. సుప్రీం కోర్టు మళ్ళొకసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ మీద కామెంట్స్ చేసింది. ద జడ్జెస్ ఎంఫసైజ్డ్ దట్ ఆర్టీఐ కెనాట్ బి డినైడ్ ఆన్ ఫేక్ గ్రౌండ్స్ సచ్ యాజ్ నేషనల్ ఇంట్రెస్ట్ వితౌట్ జస్టిఫికేషన్. సింపుల్ గా జాతీయ భద్రత లేదా మనకి జాతి ప్రయోజనాలు దృష్ట్యా ఈ సమాచారాన్ని మేము ఇవ్వడం కుదరదు. ఇలా వేగ్ వొకాబులరీ యూజ్ చేసి మీరు సమాచారం ఇవ్వడానికి తప్పించుకోవడం కూడదు. దానికి కాంక్రీట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ రీఇన్ఫోర్స్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నెన్స్. మనకి ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలనలో పారదర్శకత ఎంత ముఖ్యమో అనేటువంటి విషయం మీద ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ బ్యాకప్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్స్ ఎలా రావచ్చు, కీ ప్రొవిజన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ అండ్ ఆర్టీ యాక్ట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం, నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒక ఎగ్జామ్షన్. అదేవిధంగా అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేటువంటిది కూడా ఈ ఆర్టీ యాక్ట్ ని కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. లిమిటేషన్స్ ని చూసుకోండి ఒకసారి. రోల్ ఆఫ్ ఆర్టీ ఇన్ ప్రమోటింగ్ అకౌంటబిలిటీ. మనకి సమాచారం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ సంబంధిత అధికారి లేదా సంబంధిత రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ అంటే వాళ్ళు అకౌంటబిలిటీ ప్రజలకి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. పార్లమెంట్ లోను, స్టేట్ అసెంబ్లీస్ లోను అధికార పక్షం విపక్షానికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకోలేని పక్షంలో నెక్స్ట్ ఎలక్షన్ లో గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక పవర్ఫుల్ టూల్ టు పుట్ ద రూలింగ్ పార్టీస్ as well as the executives, permanent executives like IAS, IPS, Group 1 officers in accountability in the prism of accountability. Model MCQ: under which article the Indian Constitution is the right to information is derived as the fundamental right. మనకి many high court and supreme court judgments ఉన్నాయి. ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. The Supreme Court has reorganized the right to information as part of the fundamental right to freedom of speech and expression under article 19(1)(a). టోటల్ గా మన డిస్కషన్ యొక్క సమ్మరీ ఈ యొక్క ఆర్టికల్ 19(1)(a)
ఆర్టీఐ మీరు చూసుకున్నట్లయితే ద ఆర్టీఐ రిమైన్స్ ఎస్ ఏ క్రూషియల్ టూల్ ఫర్ సిటిజన్స్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని ప్రభుత్వం యొక్క పరిపాలన తీసుకురావడం కోసం ఆర్టీఐ యాక్ట్ 2005 అనేటువంటిది కృషి చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, if you have any doubts with respect to this topic or previous topic, any topic, anything related to Indian polity, feel free to mail me ravikanth@gmail.com. Have a nice day. Take care.